హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మానసికమైన సమస్యలు వచ్చిన వారిని సమాజం తిరస్కరిస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మానసికమైన సమస్యలు అంటే సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినాయి అంటే వాళ్ళని అంగీకరించకుండా తిరస్కరించి వాడి మీద నెగిటివ్ ఒపీనియన్ వేసి వీడు ఇట్లంటాడు అట్లంటాడు అని ముద్రేసేసి వాడి ఈ ఫీలింగ్స్ని కానీ బాధలు కానీ అర్థం చేసుకోకుండా అవి ఇంకా ఎక్కువ చేసే విధంగా సమాజంలో వ్యక్తులందరూ ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మానసికమైన సమస్యలు వచ్చిన వారిని తిరస్కరించకుండా వాళ్ళని అంగీకరించి యాక్సెప్ట్ చేసి వాళ్ళకి తగిన సంరక్షణ రక్షణ వాళ్ళ భావాలను అర్థం చేసుకుని వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళ భావాలు ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన వేలో వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించే విధంగా మనం చేయాలి. కానీ ఆ ప్రాబ్లమ్స్ని పెంచే విధంగా మనం చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సమస్యలు అనేవి, మానసిక సమస్యలు అనేవి ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరికి ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటాయి. వాటిని మనం గుర్తించకుండా అలాగే వదిలేసినప్పుడు కొంతమందిలో బాగా ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళిపోయి రెగ్యులర్ లైఫ్, నార్మల్ లైఫ్ లీడ్ చేయని బిహేవియర్కి వెళ్ళిపోతారనమాట. అబ్నార్మల్ కండిషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనలోని కొంతమందే ఆ స్టేజ్కి వెళ్ళారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వాళ్ళని తిరస్కరించుకోవటం కానీ, వాళ్ళని ఎప్పుడు హేళన చేయటం కానీ, వాళ్ళ మీద ఒక ముద్ర వేయటం కానీ, వాళ్ళని సంరక్షించటంలో కానీ తగిన శ్రద్ధ చూపకపోవటం కానీ, వాళ్ళ భావాలను అర్థం చేసుకోకపోవటం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళు ఇంకా మానసికమైన సమస్య ఊబిలోకి ఇరుక్కుపోయి ఇంకా డెప్త్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సమాజంలో అలాంటి వ్యక్తులకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ భావాలను అర్థం చేసుకుని వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్ని అంగీకరించి వాళ్ళని ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వాళ్ళకి ఎలాంటి అందించాలి, వాళ్ళ సపోర్ట్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా సంరక్షించాలి అనే దాని మీద ఫోకస్ చేసి వాళ్ళని ఆ డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి, మానసికమైన సమస్య నుంచి తగ్గించేటట్టు సమాజం ప్రయత్నించాలనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట.